బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపట్లో మహిళా కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. దాంతో ఆయన మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లబోతున్నారు. ఈ నెల 15న తెలంగాణ భవన్లో జరిగిన స్టేషన్ గన్పూర్ కార్యకర్తల మీటింగ్లో కేటీఆర్ ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద సుమోటుగా స్వీకరించారు. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఈ నెల 16న కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారు. తన కమెంట్స్ పై కేటీఆర్ క్షమాపణ తెలపాలని, అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదని ట్విట్టర్లో కేటీఆర్ వివరించారు. మహిళా కమిషన్ నోటీసులకు మాత్రం వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇస్తానని కేటీఆర్ ప్రకటించారు. అదే టైంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కొల్హాపూర్, షాద్నగర్తో పాటు రాష్ట్రంలో మహిళలపై జరిగిన అఘాయిత్యాల వివరాలను కూడా మహిళా కమిషన్ చైర్పర్సన్ కు అందజేస్తామని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపట్లో మహిళా కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. దాంతో ఆయన మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లబోతున్నారు. ఈ నెల 15న తెలంగాణ భవన్లో జరిగిన స్టేషన్ గన్పూర్ కార్యకర్తల మీటింగ్లో కేటీఆర్ ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యల దుమారు రేపడంతో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద సుమోటుగా స్వీకరించారు. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఈ నెల 16న కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఇక తన కమెంట్స్ పై కేటీఆర్ క్షమాపణ తెలిపారు. అక్కా చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదని ట్విట్టర్లో కేటీఆర్ వివరించారు. మహిళా కమిషన్ నోటీసులకు మాత్రం వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇస్తానని కేటీఆర్ ప్రకటించారు. అదే టైంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కొల్లాపూర్, షాద్నగర్ తో పాటు రాష్ట్రంలో మహిళలపై జరిగిన అఘాయిత్యాల వివరాలను కూడా మహిళా కమిషన్ చైర్పర్సన్ కు అందజేస్తామని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే దానికి క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ కేటీఆర్ వ్యాఖ్యలను సుమోటుగా తీసుకున్న మహిళా కమిషన్ అయితే హాజరు కావాలని చెప్పి కూడా ఈ నెల 16న నోటీసులు జారీ చేశారు. ఆయన ఇవాళ హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో మహిళా కమిషన్ ముందుకు కేటీఆర్ హాజరు కాబోతున్నారు. బుద్ధభవన్లో మహిళా కమిషన్ ముందు కూడా హాజరవుతారు. ఇటీవల బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలను ఉద్దేశించి కొన్ని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ రోజు విచారణకు హాజరు కావాలని కూడా నోటీసులు పంపించింది. అయితే ముఖ్యంగా చూసినట్టు తెలంగాణ భవన్ లో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ కార్యక్రమానికి కేటీఆర్ హాజరైన క్రమంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోతున్న క్రమంలోనే ఆయన యథాలాపంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో ఒక్కో బస్సులో దాదాపు ఎక్కువ మందిని ఎక్కిస్తున్నారు, బస్సులు పెంచాలి అంటూనే సీతక్క అసెంబ్లీలో చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడుతూ బస్సుల్లో మహిళలు ఎల్లిపాయలు తీసుకుంటున్నారు, తర్వాత ఇంకా ఏదైనా చేసుకోనివ్వండి, బ్రేక్ డాన్సులు చేసుకోనివ్వండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ బస్సుల సంఖ్యని పెంచాలి అంటూ ఆయన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దానిపై వెంటనే మహిళా మంత్రులు కూడా స్పందించారు. ముఖ్య సీతక్క, కొండా సురేఖతో పాటు కొంతమంది కాంగ్రెస్ మహిళా నేతలు కూడా స్పందించారు. ఈ నేపథ్యంలో వెంటనే ఎక్స్పీరియన్స్ కూడా తాను యథాలాపంగా ఈ వ్యాఖ్యలు చేశాను తప్ప మహిళలను అగౌరవపరచాలనే ఉద్దేశం తనకు లేదు, నా అక్క చెల్లెళ్లకు క్షమాపణ చెప్తున్నానంటూ కూడా ఆయన టెక్స్ట్ లో పేర్కొన్నారు. అదేవిధంగా మీడియా సమావేశంలో కూడా క్షమాపణ చేశారు. అయినప్పటికీ మహిళా కమిషన్ మాత్రం సుమోటోగా ఈ వ్యాఖ్యలు తీసుకొని వెంటనే ఆయన నోటీసులు పంపించి ఆ నోటీసులకు ఆయన వెంటనే స్పందించారు. ఖచ్చితంగా ఈ రోజు
హాజరవుతానని కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో ఈ రోజు మరి కాసేపట్లో ఆయన మహిళా కమిషన్ ముందు రాబోతున్నారు. ఇక మరోవైపు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు అదేవిధంగా దాడులకు సంబంధించి సమగ్ర నివేదికను కూడా తాను మహిళా కమిషన్ ముందు ఉంచుతానని చెప్పారు. ఇంకా అచ్చంపేటలో చెంచు మహిళపై దాడి కావచ్చు, రైట్, థ్యాంక్ యూ అదేవిధంగా చందు.